ఆ పాప తాడు మీద నడిచేటప్పుడు గమనించండి, రెండు జరుగుతాయి. మొట్టమొదటిది, ఆ పాప చేతిలో ఒక పొడవైనటువంటి కట్టె ఉంటుంది. అవునా? ఆ కట్టె అద్దుగో, శబాష్ శబాష్ చిన్నోడా. చిన్నదాన్ని గమనించండి మీరు. తాడు మీద ఉంది, చేతిలో ఒక పొడవైన కట్టె ఉంది. ఓన్లీ ఒట్టి పాపే కాకుండా నెత్తి మీద కొన్ని బిందెల్లాంటివి పెట్టుకొని నడుస్తుంది, బ్యాలెన్స్. మనకు బిందెలు వద్దులే కానీ మనం ఒట్టిగా నడుద్దామా? అమ్మ మనల్లా కాదు. మీరు గమనించాలి, తాడు మీద పాప ఉంది, పాప చేతిలో ఒక పొడవైన కట్టె ఉంది. ఆ కట్టె పట్టుకొని నడుస్తూ ఉంటుంది. మీరు చూసిన సర్కస్లు అన్నింటిలో చాలా ప్రదేశాల్లో చూశారు, చూసిన ప్రతి స్థలంలో కూడా కట్టె లేకుండా నడిచిందా? లేదు. ఉండాల్సిన బ్యాలెన్స్ అంతా అక్కడే ఉంది. ఆ బరువు ఆ పిల్ల చేతుల్లో ఉండాలి. అబ్బాయి కథ వినండి, అబ్బాయి సరిగా వింటున్నారా? పెద్ద అబ్బాయిలు చిన్న అబ్బాయిలు వినండి. ఆ బరువు చేతిలో ఉండాలి. ఉంటే నడక సాగిద్ది, లేకపోతే అటో ఇటో ఒరిగిద్ది. కనుక నువ్వు ఎక్కడన్నా చూడు, ఖచ్చితంగా ఆ పాప చేతిలో ఆ బరువు ఉంటుంది. రైట్, రెండు జరుగుతాయని చెప్పాను. ఆ చేతిలో బరువు ఉంటుంది. రెండవది, కింద ఆ పాప సంబంధి తండ్రో అన్నయ్యో బాబాయో, దాదాపు తండ్రే ఉంటాడు, తన కూతురుని ఎక్కిస్తాడు. మహారాజ్ ఇదిగో ఈమె నా బిడ్డ, చూడండి నా బిడ్డను ఎక్కడెక్కిస్తున్నాను అని చెప్పి ఎక్కిస్తాడు. పిల్ల పైన నడక మొదలుపెట్టిన దగ్గర నుండి ఇక్కడ కొడతా ఉంటాడు. తన చేతుల్లో ఏదో ఉంటుంది మోగించేది, దాన్ని కొడతా పిల్లని నడిపిస్తూ ఉంటాడు. చేతిలో ఉన్న బరువేమో ఆ పిల్ల బ్యాలెన్స్ కోసం ఏర్పాటు చేసిన బరువు. మరి కింద చేసే శబ్దం ఏంటో తెలుసా? ఆ పిల్లకి ఒక సమాచారం అన్నమాట. అంటే తండ్రి చెప్తాడు కూతురికి, నా చేతిలో ఈ వాయిద్యం మోగినంతసేపు నీకు గుర్తేంటో తెలుసా? నువ్వు ఎక్కడ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డా నీకే ప్రమాదం కలగకుండా నేను నిన్ను పట్టుకోవటానికి రెడీగా ఉన్నాను అని నీకు సిగ్నల్. హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. నువ్వు నడు, నువ్వు ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అయ్యి కింద పడి నానా నేను పడుతున్నాను అనే పరిస్థితి నీకు వచ్చిద్దో, నీకు సిగ్నల్ అన్నమాట. ఇక్కడ నేను కొడతా ఉంటాను, ఇది ఆగితేనే నేను నిన్ను అశ్రద్ధ చేసినట్టు. ఇది మోగించినంత వరకు నా కళ్ళు నీ వైపే ఉన్నాయి, నా చేతులు నిన్ను పట్టుకోవటానికి రెడీగా ఉన్నాయి అని హెచ్చరిక తల్లి. ఒక మనుషుడే తన బిడ్డకు ఆ బరువైన పనిని అప్పగించి అంత భద్రంగా కాచుకుని సిగ్నల్స్ ఇస్తుంటే యేసయ్య వదిలిపెడతాడా నిన్ను? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అవునా? ఈ పాట, ఇందులోని పదాలు దాన్ని ఊహించి పాడుకున్నాయి. అలా కాస్తాడా ఆయన? ఇప్పుడు చెప్పు, ఏ బాధలు లేని నిర్విచార సుఖస్థితి కావాలంటే నీకోసం ఇప్పుడే ప్రార్థన చేస్తా. కావాలా? సుఖమొద్దు పాడొద్దులేను, నేను పాడు కాకుండా భద్రంగా ఉండాలి. దానికోసం శ్రమలైనా రాని, కష్టాలన్నా రాని, నిందలన్నా రాని, అవమానాలన్నా రాని, ఇబ్బందులన్నా రాని, ఏవైనా రాని, నేను పాడు కాకూడదో అని అంటావా? అట్లయితే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ మేలుకే దేవుడు అనుమతించాడని ప్రగాఢంగా నమ్మి విశ్వాస విషయంలో తప్పిపోవద్దు. తుది శ్వాస విడిచేంత వరకు నీలో స్థిరంగా నిలిచి ఉండవలసింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నిజంగా సద్భక్తులైన వారిలో ఇవి నిలిచి ఉంటాయి అని చెప్పాడు.
పౌలు మహనీయుడు. చివరి వరకు నిలిచుండేవి ఏమిటి అంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు నిలిచుండేవి విశ్వాసము, నిరీక్షణ. పరలోకం పోయిన తర్వాత కూడా రన్నింగ్లో ఉండేది ప్రేమ. ఇక పరలోకం పోయిన తర్వాత ఇక విశ్వాసము, నిరీక్షణ అనే వాటితో నిమిత్తం లేదు. గమనించాలి మీరు. మనం పరలోకం చేరేంత వరకే ఇవి రెండో లైన్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నాం మనం విశ్వాసంతో. ఎవరిని నమ్మాము, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం అమ్మా? రైట్. ఆ ఎదురు చూసి ఆయన వచ్చాడు అనుకో, ఇంకెవరి కోసం ఎదురు చూస్తావు? కాబట్టి ఇక నిరీక్షణతో పని లేదు. నువ్వు నిరీక్షించే వ్యక్తి వచ్చేసాడు. ఇప్పుడు షాలేము రాజు అన్న వాక్యం చెప్పడానికి రానంత వరకు ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడుతున్నా, వీడాడికి పోయాడో, ఏడాడు తిరుగుతున్నాడు, అసలు ఊళ్ళో ఉన్నాడు, ఎటన్నా పోయాడు, సడన్గా పోతుంటాడు అని ఎవరో ఒకళ్ళు పాప కొత్త వాళ్ళని తీసుకొస్తారుగా. ఆ తెచ్చిన రోజు నేను ఎగ్గొట్టాను అనుకో, ఎంత టెన్షన్. నిజమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారండి? అన్న నువ్వు ఉంటావు, ఏదో అర్థమయ్యేటట్టు 4 మొక్కలు చెబుతావంటే నువ్వేమో ఎటో పోయావు. ఇది తీసుకొచ్చినోడేమో మరి ఎవరు కొత్త వాళ్ళు మాట్లాడారు, వాళ్ళేమో సగం అర్థమయ్యి సగం అర్థం కాక వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఆయన ఎవరో ఉంటాడని తెచ్చావు, ఈయనెవరు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు నేను ఎటో వెళ్ళాను, నిలబడి వాక్యం చెప్పి ఆయన, మీరేం టెన్షన్ పడద్దు, అన్న వస్తాడులే, ఫలానా పని మీద వెళ్ళాడు అంటే, వస్తాడుగా అంటే పక్కనోడికి చెప్తున్నాడు, వస్తాడులే ఆగు. నేను వచ్చేదానికి 10 నిమిషాలు, పావు గంట, అరగంట లేట్ అవుతుంది అనుకో, ఈ మని చెప్పే ప్రసంగం వినరు. కారు సప్పుడు కీ అని వినపడింది అనుకో, వేరే కారు అనుకో, సప్పుడు వినపడగానే వచ్చాడని చూస్తారు, అది కాదనుకో వేరే వాళ్ళ కారు అటుపోయిందనుకో, ఇప్పుడే కొడుతుంటాడు ఆయన అని. ఎంత వేదన కదా, కాదా? అవునేనా? అవునేనా? అవునే. సడన్గా ఇటు పక్క నుంచి వచ్చాను అనుకో, ఇంకా మీ కళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తాయా? షాలేమన్న కోసం నిరీక్షించాం, షాలేమన్న వచ్చేసాడు, అది ఇక దేవునికి స్తోత్రం అనుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నా కోసం చూసిన నువ్వు నేను వచ్చినా కూడా ఇంకొకరి కోసం చూస్తుంటావా? అవసరం లేదు. యేసయ్య వస్తాడని ఎదురు చూస్తున్నావు, ఆయన వచ్చిన తరువాత ఇక నిరీక్షణతో పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను మనం చూస్తాం, ఆయన తెచ్చే రాజ్యాన్ని అనుభవిస్తాం, ఆయనతో కలిసి పాలిస్తాం, ఆయనతో కలిసి నిత్యత్వంలో యుగయుగాలు ఏలబోతున్నాం అని విశ్వసించి పునాదులు గల పట్టణం కొరకు నిరీక్షించి ఎదురు చూశాం. రానే వచ్చాడు. మన విశ్వాసంతో ఎదురు చూసిన వాడు మన కళ్ళ ముందు కనపడితే ఇక నువ్వు నేను విశ్వసించుచున్నాను అని చెప్పడానికి ఇక అర్థమే లేదు. అదృశ్యంగా ఉన్నప్పుడైతే నేను విశ్వసిస్తున్నానంటే అర్థం ఉంది. అదృశ్యంగా ఉన్నవాడు నీ కళ్ళ ముందు దృశ్య రూపంలో ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ నా మీదే చెబుతా, షాలేము రాజు అనేవాడు రాకముందు వస్తాడు అని విశ్వాసం ఉంచితే అర్థం ఉంది. నేను వచ్చి కళ్ళ ముందు నిలిచిన తర్వాత ఇప్పుడు నీవు వచ్చావని విశ్వసించుచున్నాను అంటే అది విశ్వాసం ఎందుకు అయింది? అయిద్దా? విశ్వాసం ఏముంది? వాస్తవం, వచ్చేసాను. కానీ రాకముందు మనం ప్రయోగించే దాన్ని విశ్వాసము అంటారు, వచ్చిన తరువాత ఇక విశ్వాసంతో కూడా పని లేదు. ఎంతమందికి అర్థమైందో మరి మా రాజులు, మా తల్లులు? అర్థమైందా అమ్మా? ఆయన వచ్చిందాకా కొద్దిగా ఎదురు చూడండి, నిరీక్షించండి, విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. ఎన్నన్నా రానియండి, అన్నీ మన భద్రతకేనని గుర్తెరిగి నిబ్బరముగా ఉండండి. ఏది మనకి పరందింటిగా ఉండదు. వచ్చింది వచ్చినట్టు ఓ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళిపోయిందిలే అమ్మాయి ప్రశాంతత వచ్చింది అనుకోవటం లేదు, మళ్ళీ ఇంకోటి కొత్తది రన్నింగ్లో ఉంటుంది. కాబట్టి ఈ పరంపర నడుస్తూ ఉంటుంది. కాబట్టి మెంటల్ ప్రెజర్ వదిలేసేయి. ఎందుకంటే నా అవసరాన్ని బట్టి రప్పించేవాడే తప్పించగల దేవుడు. నాకు రప్పించేవాడే నన్ను తప్పించగల దేవుడు.
రప్పించాడు అంటే నా మంచి కోసమే, నా భద్రత కోసమే. నాకు డోస్ ఎక్కువ అవుతుందంటే ఆయనే తీసేస్తాడు. అంతేనా? జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తారు డాక్టర్లు. బాగుంటుంది ఆ ఇంజెక్షన్. ఎవరన్నా ఎప్పుడన్నా ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆహా ఎంత బాగుంది అన్న ఎప్పుడన్నా అంటారా? ఎంత బలవంతుడు కూడా అవునా? ఆటోమేటిక్గా ఫేస్ అనరా అట్లా అంటారా? సూది దగ్గర రానంత వరకే. కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద సూదులతో చేస్తారు. ఆ సూది గుచ్చుతూ ఉంటే చేతిలో బలవంతుడైనా కూడా నొప్పులు తగ్గే మందు ఎక్కిస్తారు ఒక్కోసారి ఇంజెక్షన్ ద్వారా. నొప్పి తగ్గే మందు ఏం నొప్పో కదా, చేయలేదా మీకు ఎప్పుడు? చాలాసేపు ఆ నొప్పి పోదు, రుద్ది రుద్ది రుద్ది. ఎంత డోసు ఎక్కించాలో అంతే ఎక్కించాలా. డోసు డబల్ ఎక్కించాడు అనుకో, జ్వరం నొప్పుల సంగతి అట్టుంచి అడ్డం పడతాడు. అవునా? అందుకని డాక్టర్ గారు పద్ధతి ప్రకారం ఎంతవరకు అవసరమో అంతవరకు మనకి ఇంజెక్షన్ చేస్తాడు. అవునా? మనుషుడే అంత జాగ్రత్త తీసుకుంటే యేసయ్య మాత్రం డోసు ఎక్కువ ఎందుకు ఎక్కిస్తాడు? మనకి ఎంతవరకు ఇంజెక్షన్ అవసరమో అంతవరకు. అసలు ఇంజెక్షన్ లేకపోతే మనకు వచ్చే జ్వరాలు తగ్గవు. కనుక అప్పుడప్పుడు మనకి జ్వరాలు వచ్చేది ఖాయం, మనకి ఇంజెక్షన్లు ఖాయం. పాడు కాకుండా, పతనం కాకుండా మనం భద్రతలో ఉండునట్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు.